తెలంగాణలో ఆ మధ్య ఇప్ప పువ్వు గురించి జరిగిన చర్చ అంతా ఇంత కాదు. ఇప్పుడు ఇది మరింత హాట్ టాపిక్ గా మారింది. అదలా ఉంటే ఏపీలో తాటి కల్లు ముచ్చట ఒక్కసారిగా ట్రెండింగ్ లో వచ్చేసింది. ఇంతకీ విషయం ఏంటంటారా? మీరు స్టోరీ చూడాల్సిందే. ఆహా ఏమి రుచి, అనరా మైమరుచి, తాగితే తాటి కల్లు తాగాలి. తింటే ఇప్ప పువ్వు లడ్డే తినాలి. ఆయన తాటి కల్లు, ఈయన ఇప్ప పువ్వు లడ్లు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆస్వాదించిన ఈ డిఫరెంట్ టేస్టీ ఐటమ్స్ గురించి ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతుంది. ఆహా ఏమి రుచి అంటూ అటు రేవంత్ రెడ్డి ఇప్ప పువ్వు లడ్లను, ఇటు చంద్రబాబు తాటికల్లును ఆస్వాదించడం ఆసక్తి రేపుతోంది. ఆ మధ్య తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఇప్ప పువ్వు ఇప్పుడు స్వయాన రేవంత్ రెడ్డి చేతిలో కనిపించడం అంటే స్పెషలే కదా. ఆదిలాబాద్ పర్యటనకు వెళ్లిన రేవంత్ ఆదివాసీ ఇందిరమ్మ ఇంట్లో కూర్చొని ఇప్ప పువ్వు లడ్డు రుచి చూశారు. తాను తినడమే కాదు, పంక్తిలో కూర్చున్న వాళ్ళందరికీ పంచిపెట్టారు. ఇక కాకినాడ జిల్లా తునిలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు తాటికల్లును టేస్ట్ చేశారు. ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ కనబర్చే చంద్రబాబు గీత కార్మికుడు ఫ్రెష్ గా చెట్టు నుంచి తీసిన తాటికల్లును ఆస్వాదించారు. చామవరంలో కల్లు గీత కార్మికుడు పోలరపు సింహాచలం ఇంటికి వెళ్లిన ఆయన పెన్షన్ అందజేశాక నేరుగా తాటి చెట్టు దగ్గరికెళ్లి కల్లు తాగారు. ఇప్ప పువ్వు, తాటికల్లు ఇవేం కొత్త కాదు. రెండు మత్తునిచ్చేవే, మంచి ఆరోగ్యాన్నిచ్చేవే. రక్తహీనత నివారించడానికి, రోగ నిరోధక శక్తి పెంచడానికి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నివారణకు ఇప్ప పువ్వు ఎంతో ఉపయోగకరం. చెట్టు నుంచి తీసిన తాజా తాటికల్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతుంటారు. అలాంటి హెల్తీ ఐటమ్స్ ని ఇద్దరు ముఖ్యమంత్రులు ఎవరికి వారు తమ పర్యటనల్లో ఆహా ఏమి రుచి అంటూ ఆస్వాదించడం ఆసక్తి రేపుతోంది.